ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించడమే కాదు, ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్లు ఆ పేదవాడికి రెస్ట్ తీసుకోమని చెబితే ఆ రెస్ట్ లో ఉన్నప్పుడు కూడా ఆ పేదవాడికి రోజుకు 225 రూపాయలు చొప్పున, నెలకు 5,000 రూపాయలు చొప్పున, 2 నెలలైతే 10,000 రూపాయలు చొప్పున, ఇలా ఎన్ని నెలలు రెస్ట్ ఇస్తే డాక్టర్లు అన్ని నెలల పాటు ఆ పేదవాడికి ఆరోగ్య ఆసరా కూడా తీసుకొచ్చింది కూడా ఈ 58 నెలల కాలంలోనే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా 10,600 విలేజ్ హెల్త్ క్లినిక్స్ కనిపిస్తా ఉన్నాయి. అర్బన్ హెల్త్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. కొత్తగా 1700 108 104 వెహికల్స్ కొనుగోలు చేశాం. ఈరోజు ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా 108 104 నెంబర్లకు ఫోన్ కొడితే చాలు, కోయ్ 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 అంటూ ఈరోజు ఆ పేదవాడికి అండగా నిలబడేందుకు 104లు 108లు క్యూలు కడతా ఉన్నాయి. గ్రామ స్థాయిలో మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ డాక్టర్లు విలేజ్ క్లినిక్స్ తో అనుసంధానమై పేదవాడికి తోడుగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఈ 58 నెలల కాలంలోనే వచ్చింది. ప్రతి పేదవాడి ఇంటికి వెళ్లి జల్లెడ పడుతూ ఆ పేదవాడికి టెస్టులు చేయడము, ఆ పేదవాడికి ఉచితంగా మందులు ఇవ్వడము అన్నీ కూడా జరిగింది కేవలం ఈ 58 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అవునా కాదా అని అడుగుతా ఉన్నాను. అవునా కాదా అని అడుగుతా ఉన్నాను. ఇక మన రైతన్నకు గతంలో కూడా ఎప్పుడు జరగని విధంగా, గతంలో మన రైతన్న ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నకు తాను పెట్టుబడి పెట్టేటప్పుడు, పంట వేసేటప్పుడు ఆ రైతన్నకు పెట్టుబడికి సహాయంగా మొట్టమొదటిసారిగా ప్రతి ఏటా 13,500 రూపాయలు ఇస్తూ ఈ 5 సంవత్సరాలలో ఏకంగా రైతన్న చేతిలోకి 67,500 రూపాయల రైతన్నకు అందించిన ప్రభుత్వం కేవలం ఈ 58 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా.